శేఖర్కి చికెన్ పాక్స్ అయిందని తెలియగానే అందరు వాళ్ళ సజెషన్స్ ఇచ్చారు. సో ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎలా చూడాలి ఏంటి అనేది అన్నీ చెప్పారు. స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ అండి. ఎందుకంటే నాకు కూడా ఒక ఐడియా వచ్చింది ఏ ఫుడ్ పెట్టాలి ఏంటి అనేది. సో ఇది మండే వ్లాగ్ అన్నమాట. నేను కొత్త శివలింగం వస్తే అభిషేకం చేసాము రిత్తు నేను. అలాగే దేవుడికి నారికేల దీపం పెట్టాను, శేఖర్కి తొందరగా నయం అవ్వాలని చెప్పేసి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో ఇది మండే వీడియో అన్నమాట. మా మార్నింగ్ స్టార్ట్ అవుతుంది శేఖర్ బ్రేక్ఫాస్ట్ తోటి. సో సరిగా తినట్లేదు, లిక్విడ్స్ మీదనే ఉంటున్నాడు. బటర్ మిల్క్స్ ఇమ్మన్నారు, జ్యూసెస్ ఇమ్మన్నారు, బటర్ మిల్క్, కొబ్బరి నీళ్ళు, పెరుగన్నం ఇట్లా ఇమ్మన్నారు చాలామంది. కానీ శేఖర్కి ఏది తిన్నా నోటికి రుచి లేదు, హై ఫీవర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఫ్రైడే స్టార్ట్ అయింది. ఫ్రైడే, సాటర్డే, సండే, ఇది మండే, 4th డే. సండే రోజు అయితే ఇంకా హెవీగా ఉండే అనమాట చికెన్ పాక్స్ బాడీ మీద అంతా కూడాను. సో ఇది మండే అనమాట, 4th డే కనిపించింది ఫ్రైడే అనమాట. సో ఇక్కడ ఏంటంటే తనకి రాగి జావ చేస్తున్నాను. నిన్నేమో ఏదైనా చల్లార్చి ఇవ్వమని అన్నారు. ఈరోజు రాగి జావ చల్లారిస్తే మరి ఇంతగా చల్లార్చొద్దు అన్నారు. సో తనకి అరికాలకి నోట్లో కూడా అమ్మవారు అవ్వడం వల్ల తినడం కష్టమవుతుందన్నమాట. సో మీరు ఇచ్చిన సజెషన్స్ తోటి నేను అలాంటి ఫుడ్డే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం తను లిక్విడ్సే తీసుకుంటా ఉన్నాడండి. సో తనకి తీసుకెళ్ళి రాగి జావ ఇచ్చాను. అవి నల్లగా అయ్యేవరకు స్నానం చేయించొద్దని చెప్పారు. సో డాక్టర్ని అడిగితే సబ్బు పెట్టకుండా ఊరికి నీళ్ళు పోసుకోవచ్చు అన్నారు. కానీ మనం తెల్లగా అయింది అంటాం. 5 రోజుల నాడు నీళ్ళు పడితే అవి నల్లగా అయినాకనే నీళ్ళు పోయాలి అంటారు. సో మేము కూడా స్నానం చేయించలేదు. అంత అనగా చాలా ఎక్కువ మంట ఉందంట. మంట కంటే ఎక్కువ బాడీ అంతా అవడం వల్ల బోర్లో పడుకోవడం రావట్లేదు, నార్మల్ పడుకోవడం రావట్లేదు, ఒక పక్కన పడుకోవడం కూడా రావట్లేదు. నిజంగానే చిన్నప్పుడు అయినప్పుడు ఇంత ఇబ్బంది అవుతుందో లేదో తెలియదు, కానీ పెద్దగా అయ్యాక తట్టుకోవడం చాలా కష్టం. మా పెళ్ళైన కొత్తలో శేఖర్ ఇలా సిక్ అయ్యాడు. ఫీవర్ వచ్చి బాగా 104 ఫీవర్ వచ్చి అడ్మిట్ చేసామంటే మళ్ళీ ఇప్పుడు తను ఇంత సిక్ అవ్వడం నేను చూడడం, అసలు ఎప్పుడు కోలుకుంటాడా, ఎప్పుడు సెట్ అవుతాడా అనిపిస్తుంది. దానికి తోడు సమ్మర్ అయింది, చాలా ఎక్కువ ఇబ్బంది అవుతుంది అనమాట. సో తనకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చి పిల్లలు తింటారని చెప్పేసి నైటు ఇడ్లీ కావాల్సిన నానబెట్టాను కదా, అవి మిక్స్ పెట్టాను అనమాట. సో ఇంకా నేను ఇల్లు ఊడ్చి శేఖర్ దగ్గర తుడవాలి. రమ్యని పిల్లలకి ఆకలిస్తుంటే టిఫిన్ చేయ రమ్య అంటే రమ్య వెళ్ళి టిఫిన్ చేస్తుంది. ఇడ్లీ పెట్టి చట్నీ చేయాలన్నమాట. సో మా శేఖర్ కూడా రమ్య వేసిన చట్నీ అంటే చాలా ఇష్టం. అన్నయ్య కూడా సప్పగా చట్నీ వేస్తా వద్దానిది అనమాట మా రమ్య. సో పల్లి కొబ్బరి మిక్స్ చట్నీ వేస్తుంది మా రమ్య, చాలా బాగుంటుంది. సో మనకి ఏమంటారు, ఈ రాజశేఖర్కి ఇలా అవ్వడం వల్ల ఇంట్లో అంతా ఏమంటారు సైలెంట్గా ఉందన్నమాట. ఎందుకో తెలీదు. పిల్లలు వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడినా నాకేంటంటే ఉన్నది ఆశ అంతా దాని మీదనే ఉంటుంది. తనను పట్టుకునే వెళ్ళేటప్పుడు తనకు నడవరాకుండా పట్టుకుందామన్నా ఎక్కడ అవి గుచ్చుకుంటాయని భయం వేస్తుంది. జుక్కన తొందర లేచి తనకి కూర్చొని రావట్లేదు, వాష్రూమ్ అట్లా వెళ్ళాలంటే నడవను రావట్లేదు. ఇంత దారుణమైన సిచ్యువేషన్లో తనను చూస్తా నేను ఎప్పుడు అనుకోలే. బట్ ఆ దేవుడి దయ తొందర తగ్గిపోవాలి, అదొకటి మా అత్తే నేను మొక్కేదన్నమాట. తర్వాత కొంతమంది శేఖర్ దగ్గరికి ఎవరిని పోనివ్వకండి అన్నారు. పడుకున్నప్పుడు తప్పట్లేదు కింద, బట్ డే టైం తన దగ్గరికి పిల్లలు ఎవరు పోవట్లేదు. సో మార్నింగ్ లేవగానే మా డే ఈ 4 days నుంచి ఎలా స్టార్ట్ అవుతుంది తెలుసా? లేవగానే తనకి బ్రేక్ఫాస్ట్ కావాలంటే ముందు బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే నైట్ అంతా ఫీవర్ తోటి నైట్ అంతా నిమిషం నిద్ర తనకు ఉండట్లేదు. కాఫ్ ఒక రేంజ్లో ఉంది, దగ్గుతూనే ఉన్నాడు, ఫీవర్ ఎక్కువ అవుతూనే ఉంది. డోలో వేస్తే కూడా ఎవ్రీ 4-5 అవర్స్కి 102, 103 అట్లా ఫీవర్ వస్తుంది. మార్నింగ్ జర బెటర్గా ఉంటున్నాడు. మాట్లాడడానికి కష్టమవుతుంది, తినడానికి కష్టమవుతుంది, నడవడానికి కూడా కష్టమవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో చూడాలని ఎప్పుడు నేను అనుకోలేదు, కానీ చూడాల్సి వస్తుంది. ఏం చేయలేం, లైఫ్లో ఒక్కసారైనా ఇది వస్తుందంట. సో తనకి చిన్నప్పటి నుంచి రాలేదు, ఇప్పుడు వచ్చింది. రమ్యకు చిన్నప్పుడు రాలేదంట. తనకి రీసెంట్గా 2-3 years బ్యాక్ వచ్చిందండి. రమ్యకి కోవిడ్ తర్వాతనే ఎప్పుడో వచ్చింది. సో ఇక్కడ రమ్యమ్మ పిల్లలకి ఇడ్లీ వేస్తూ ఉంది. సో ఇంట్లో తల ఒక పని చేస్తేనే పనులు అవుతాయి. సో బయట అంతా తుడిచేసాను నేను. శేఖర్ బెడ్ మీద అన్నీ ఇంకా మార్చి వేపాకు వేయాలి. సో ముందు స్నానం చేసి అవన్నీ సెట్ చేయాలని
ముందు పూజ చేసుకోవడం స్టార్ట్ చేస్తాను అనమాట. సో మండే ఫాస్టింగ్ పూజ ఎలా చేస్తారక్క ఒక డీటెయిల్ వీడియో తీయండి, నేను కూడా ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను అన్నారు. సో నేను ఫాస్టింగ్ ఏదో స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేయలేదు. రిత్తు కోసం నేను జంగారెడ్డిపల్లె రామలింగేశ్వర స్వామి గుడిలో మొక్కాను. సో 1 మంత్కే ఋతున కడుపులో పడ్డాడు. సో అప్పుడు తను పుట్టినాకనే ఫాస్టింగ్ పడతా అన్నాను. కొంచెం లేట్ కానీ పట్టుకున్నాను. సో ఇది నాకు లైఫ్ లాంగ్ ఉండే ఫాస్టింగ్. అండ్ పూజ నేను ఖచ్చితంగా మండే రోజు మార్నింగ్ వేస్తాను, మరీ లేట్గా చేయను. సో ఇక్కడ పూజ చేసేటప్పుడు ఏంటంటే అత్తయ్య వాళ్ళు వేములవాడ వెళ్ళారు కదా, సో అప్పుడు లింగం తెచ్చారు. సో లింగంగా పెట్టాలి కదా అని శివయ్యకి అభిషేకం చేసినాం. మనం నారికల దీపం వెలిగించినప్పుడు ఆ కొబ్బరికాయ ఏదో ఉందో దీపం వెలిగించేది దేవుడి దగ్గర కొట్టకూడదు. నార్మల్ కొట్టి హాఫ్ మీరు దేనిలో వాడచ్చు, హాఫ్ తోటి మనం దీపం వెలిగించుకోవాలి. సో ముందు శివయ్యకి అభిషేకం చేశాను. మా ఇంట్లో బోల్డ్లన్నీ మల్లెపూలు పూస్తున్నాయి, అందాల మల్లెలు, ఇల్లంతా గుప్పుక్కని స్మెల్ వస్తుంది. అంటారు కదా పిల్లలు కడుపులో ఉన్నప్పుడు మనం చేసినవన్నీ పిల్లలకి అలవాటుగా ఇష్టంగా ఉంటాయని చెప్పేసి. మా రిత్తు ఎంతైనా బిజీ ఉండండి, దేవుడికి అభిషేకం చేద్దాం రా తేజు రా రిత్తు అన్నాను. రిత్తు వాడు నిమిషంలో పోయి స్నానం చేసి వచ్చాడు. వాడి కడుపులో ఉన్నప్పుడు నేను చాలా పూజలు చేశాను. తేజ్ అప్పుడు నాకు ఎక్కువ తెలీదు, అండ్ మా నాన్న చనిపోయింది అప్పుడే 2 months అయింది కాబట్టి నేను ఎక్కువ అప్పుడు పూజలు లాంటివి ఏం చేయలేదు. అదేంటోనండి మనకు వాళ్ళు బాగుండాలి అని గట్టిగా మొక్కొని సడన్గా వాళ్ళు చనిపోతే దేవుడి మీద నమ్మకం ఎందుకో వెళ్ళిపోతుంది. సో అప్పుడు నాకు ఒక 1 year మొత్తం దేవుడి మీద నమ్మకమే లేకుండా నేను పూజ కానీ ఏమి ఎప్పుడు చేయలేదు. అప్పుడు 1 year మా డాడీ చనిపోయాక, ఎందుకు అప్పుడు ఆ మైండ్ సెట్లో ఉన్నానమాట. మళ్ళీ తేజు పుట్టాక నేను పూజలు చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ నారికల దీపం పెట్టేటప్పుడు వాటర్ వస్తాయి కదా, ఆ కొబ్బరి నీళ్ళతో కూడా మన దేవుడికి అభిషేకం చేశాను. సో ఇక్కడ రితుగాడు పువ్వులు తెంపుకొచ్చాడు ఇంకొని దీపం పెట్టడానికి. సో ఇక్కడ చిన్న ఇత్తడి ప్లేట్ లేదు, అత్తయ్య శివలింగం తీసుకున్నారు కానీ కింద పెట్టడానికి ప్లేట్ తీసుకోవడం మర్చిపోయారనమాట. సో ప్రసాదం పెట్టే ఇత్తడి బావులు ఉంది, అందులో దేవుణ్ణి పెట్టామన్నమాట. మా రిత్తుకి పూజలు అంటే చాలా ఇష్టం. ఎంతసేపు అయినా నా దగ్గర కూర్చొని అలా పూజలు చేస్తాను. నేను బొట్టు పెట్టినా, నేను అభిషేకం చేయనా అవన్నీ అంటూ ఉంటాను అనమాట. నిజంగానే ఇది నాకు నిజం అనిపిస్తుంది. మనం పిల్లలు కడుపులో ఉన్నప్పుడు చేస్తే ఆ పిల్లలకి ఆ థింగ్స్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. మేము ఎప్పుడు గుళ్ళకి వెళ్దామన్నా మా రిత్తుగాడు ఫస్టే ఉంటాడు. మేము ఎప్పుడు పూజలు చేద్దాం అనుకున్నా మా రిత్తుగాడు ఫస్టే ఉంటాడు అనమాట. సో నారికేళ దీపం పెట్టేటప్పుడు కొబ్బరికి గంధం కుంకుమ బొట్లు 3 పెట్టి 2 ఒత్తులు ఒకటిగా చేసి అలా మొత్తం 3 ఒత్తులు 3 దీపాలలాగా 3 ఒత్తులు వెలిగించుకోవాలి, లేదా ఒకటి వెలిగించుకోవాలి. అంతేగాని 2 4 వెలిగించకూడదు. సో 4 వెలిగిస్తే ఇది యమదీపం అంట, అది వేరు. దాని గురించి నాకు పెద్దగా నాలెడ్జ్ ఏం లేదు. సో ఇది ఎప్పుడెప్పుడు పెట్టచ్చు అంటే మన ఇష్టం అండి. మొక్కుకొని 5 weeks మీరు రెగ్యులర్గా పెట్టుకోవచ్చు. నేను నాకు వీలైనప్పుడు పెట్టుకుంటాను. సో ఈరోజు శేఖర్కి సెట్ అవ్వాలని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట దేవుడికి మొక్కి. సో దేవుడికి ఇది మొక్కే దీపం పెట్టాలని నాకేం ఉండదు. సో ఈరోజు ఎందుకో పెట్టాలనిపించి దేవుడి శేఖర్ గురించి మొక్కే అనమాట. సో మొత్తానికి ఒక 1/2 hour 1 hourలో మా పూజ కంప్లీట్ అయిపోయింది. సో ఇది నారికేళ దీపం. చిన్న ప్లేట్ ఉంటే చిన్న ప్లేట్లో పెట్టుకోవచ్చు, కింద బియ్యం వేయాలన్నమాట. పసుపు కుంకుమ గంధం వేసుకోవచ్చు మీరు. దానిపైన కొబ్బరి చిప్ప పెట్టి దీపం వెలిగించుకోవాలి. మీరు నమ్ముతారో నమ్మరో, పూజ చేసినప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. పూజ అయిందా? అయింది నాన్న. అత్తమ్మా శివలింగం తెచ్చు కానీ ప్లేట్ తెచ్చు మర్చిపోయినాను. అత్తయ్య వేములవాడ పోయింది రమ్య వాళ్ళకి. సో పోయినప్పుడు అత్తమ్మ శివలింగం, మా మునుపు కూడా శివలింగం ఉండే. శివలింగం ఖచ్చితంగా మనకి అయితే ఖచ్చితంగా దేవుని మందిరంలో శివలింగం ఖచ్చితంగా ఉండాలి. సో వేములవాడ వెళ్ళినప్పుడు మా అత్తయ్య తెచ్చారు, ప్లేట్ తేవడం మర్చిపోయాను. సో ఇందులో పెట్టాను. దేవుడికి మంచిగా అభిషేకం చేసాం. రిత్తు అడిగేసి ఇప్పుడే కూడా అటే లేడు. అలాగే నారికేళ దీపం. ఎవరో నన్ను రెగ్యులర్గా అడుగుతారు మీ మండే ఫాస్టింగ్ నారికేళ దీపం పూజ పూర్తి విడదీయమని. అసలు అవ్వలేదండి, పూజ చేసినప్పుడు ఏం తీయలేకపోయినా. సో మొత్తం ఇది మా చిన్న మందిరం, నాకు చాలా ఇష్టమైన ప్లేస్. ఇట్లా చూడండి, వీడే అభిషేకం చేసిండు. శివయ్యకి అభిషేకం చేసాను లుంగిరాజ్ కొబ్బరి నీళ్ళతోటి ఇట్లా ఇది. సో కొబ్బరి నీళ్ళతోటి ఇట్లా మా బుజ్జి పూజ ఇచ్చాడు. శివభక్తుడు, మా బుజ్జి శివభక్తుడు పూజ చేశారు.
సో ఇది చూడండి మా అత్త ఎంతో ఇష్టం కట్టించుకున్న గుడి ఇది. సో శివలింగం మునుపు కూడా ఉండేదండి ఇంట్లో. ముట్టుడు వెళ్ళినప్పుడు కొంచెం పెద్ద లింగం వద్దంటే నీళ్ళలో వదిలేసి వచ్చాం. మళ్ళీ ఇన్ని ఏళ్ళకు ఇప్పుడు కొనడం జరిగింది. సో మా బుజ్జి శివలింగం. తర్వాత ఇది నారికేళ దీపం. మా ఇంట్లో ఈ పూలు చాలా ఉంటాయి అండ్ మల్లెపూలుగా మస్తున్నాయి. సో అందుకే ఇట్లా పెట్టిన. అది అభిషేకం చేసిన అభిషేకం చేసిన నీళ్ళు. సో ఇది ఎలా అనిపించింది పూజ అనేది నాకు కమెంట్లో చెప్పండి. సో పూర్తి వీడియో తీయమన్న వాళ్ళకి ఐఎమ్ సారీ, నాకు అవ్వట్లేదు. పూజ అయిపోయాక పూజ అయిపోయిన వెంటనే అక్షయ్ కరివేపాకు కాదు ఏంటిది వేపాకు నీమ్ లీవ్స్ తెచ్చాడు. వాటిని బాగా కడిగేసాం, వాటర్ని పోయేటట్టు దులిపినాక ఇక్కడ వేస్తాం. యాక్చువల్లీ వైట్ కలర్ ఆమె పడుకోబెట్టాలన్నారు. మా దగ్గర వైట్ కలర్ బెడ్షీట్ లేదన్నమాట. హైదరాబాద్లో అయితే ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటాయి. సో వైట్ కలర్ బెడ్షీట్ లేదు కాబట్టి డైలీ మార్నింగ్ నైట్ తనకి బెడ్షీట్ మారుస్తున్నాం, కప్పుకునేది మారుస్తున్నాం అండ్ ఈ వేపాకు మీద వైట్ కలర్ టవల్ పరుస్తున్నాం అనమాట. వేపాకు యాంటీబయాటిక్స్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో అట్లా వైట్ దాని మీద పడుకోమంటే నాకు ఇవి సొన కారుతుంది, నొప్పి వస్తుంది శేఖర్ అంటే నా నైటీ ఒకటి ఉంటే దాని మీద వేసాను అనమాట. నా నైటీలు నా చున్నీలు చాలా బాగా పనికొస్తున్నాయి. అండ్ ఈరోజు తనకి వాటన్నిటి మీద కూడా ఆయింట్మెంట్ పెట్టాం, డాక్టర్ ఇచ్చిన బాడీ లోషన్. ఎందుకంటే మంట ఎక్కువ రావడం వల్ల బాడీ లోషన్ పెడితే చల్లగా అనిపిస్తుందంట. సో ఇంకా ఫేస్ ఘోరంగా అయింది, నేను ఇంకా ఏం తీయలేదు. తర్వాత రితుకు బోరు కొడుతుందంటే మా అత్తయ్య ఇక్కడ ఉయ్యాల కట్టారు. సో దూరాలు ఉన్న ఇంట్లో ఇది ఒక బెనిఫిట్ అండి. మా అత్తయ్య ఈ ఇయర్లో ఎన్ని చీరలు చిన్నగా ఇలా డైలీ వేసుకోవాల్సినవి. ఇలా హైదరాబాద్లో కూడా ఉయ్యాల అన్నారు, ఇక్కడ కూడా ఉయ్యాల అంటారు. సో ఉయ్యాల కడితే రితు వాడికి వాడు బాగా ఆడుకుంటాడు. సో శేఖర్కి కొబ్బరి నీళ్ళు ఇచ్చాను, తను కొబ్బరి నీళ్ళు దాకా ఏమనిపిస్తుందా అని చెప్తే మండుతుంది కానీ ఓకే నాకు ఫోన్ పెట్టిమంటేను ఫోన్ పెట్టాను. తను లేవడం లేదు, బయట తిరగడం లేదు, ఎందుకంటే మన గాలికి వెళ్తే ఎక్కువ అవుతుంది కదా. సో ఏం చేయక ఈరోజు కొంచెం జ్వరం తక్కువ ఉండడం వల్ల తనకి చేతని ఫోన్ చూస్తూ ఉన్నాడు. తర్వాత ఏంటంటే అత్తయ్య ఈరోజు టమాటా తొక్కు చేస్తుంది. నన్ను నీకు నచ్చిన కర్రీ వేసుకో బిడ్డ అంటే ఏది వద్దు అత్తయ్య నాకు చేతనైతే లేదు, నువ్వు ఏదో వండితే అదే తింటాను నేను, ఎందుకంటే నైట్ నిద్ర లేకపోవడం వల్ల పొద్దంతా ఎండకి ఒకలా ఉంటుంది. మా అత్తయ్య నేను లేచిన ప్రతిసారి లేస్తున్నా కానీ పడుకో అత్తయ్య నేను చెప్పడం, ఎందుకంటే మా అత్తయ్య ఎర్లీ మార్నింగ్ లేవాలి. ఈ ఊళ్ళల్లో పట్టింపులు ఎక్కువ ఉంటాయి. పొద్దున్న లేచి వాకిలు ఉడకుంటే పొద్దుకినాక వాకిలు ఉడిచిరు అంటారు. ఆ పట్టింపులు మా అత్తయ్య పర్సనల్గా చాలా ఎక్కువ పట్టించుకుంటారు. సో అందుకే అత్తయ్య మీరు ఒరగండి నేను చూసుకున్నాను ముందే చెప్పేసాను అనమాట. సో అలాగే ఇప్పుడు ఇంట్లో అందరం ఉన్నాం అనుకోండి, ఒకరు పిల్లలు చూసుకుంటారు, ఒకరు తనని చూసుకుంటారు, అట్లా ఉంటుంది. సో అన్నయ్య ఈరోజు పొద్దున్నే హైదరాబాద్కి వెళ్ళిండు. మాకు ఊర్లో చిన్న కొబ్బరి బొండాలు దొరుకుతాయి. రమ్య వాళ్ళు వేములవాడ వెళ్ళినప్పుడు 4 తెచ్చారు, అవి అయిపోయాయండి. సో అన్నయ్య హైదరాబాద్ పోతే దానిమ్మలు కొబ్బరి బొండాలు తెచ్చిండు. సో అవి తీసుకున్నాం. మా అన్నయ్యలు ఇంట్లోకి రాలేదు, నేను స్నానం చేయలేదు, తనకి అవి మంట వస్తాయి రాకూడదు చెల్లే, నేను వెళ్ళి నేను ఓట్స్ కావాలని చెప్పాను అనమాట. బావ మసాలా ఓట్స్ తెచ్చారు కదా, అవి శేఖర్ తినా అన్నారు. నార్మల్ ఓట్స్ అండ్ ఇంకేదో కావాలని చెప్పాను, అవి నేను పంపిస్తా అని చెప్పారు. ఏదేమైనా ఇంట్లో మగవాళ్ళు కరెక్ట్గా ఉండాలండి, ఎందుకంటే ఇప్పుడు చూడండి తను సిక్ అయ్యాడు, ఎవ్రీథింగ్ మా అన్నయ్య అంటే నార్మల్ కూడా కొన్ని మా అన్నయ్యనే చేస్తాడు. మాకు ఇక్కడ బైక్ ఉండదు కాబట్టి మా అన్నయ్య డిపెండ్ అవుతాం. సో నెక్స్ట్ ఇంట్లో కూడా మగవాళ్ళు ఉండాలి. ఇప్పుడు ప్రతిదీ నేను బయటికి వెళ్ళను, రమ్య బయటికి వెళ్ళదు, మా అత్తయ్య మాత్రమే షాప్లోకి అటు ఇటు వెళ్ళాలి. సో అదొకటి గాలిపల్లికి వస్తే ఇబ్బంది వస్తుంది. ప్రతి ఒక్క దానికి మా అత్తయ్యని షాప్లోకి దింపుతున్నామేమో అనిపిస్తుంది. అండ్ ఇల్లందుకుంట నుంచి ఏమైనా తెచ్చుతుంటే మా అన్నయ్య వాళ్ళు ఏమనుకోడు, వచ్చి అన్ని ఇచ్చి వెళ్తూ ఉంటాడు. సో వన్ ఆఫ్ ది బ్లెస్సింగ్ అండి నాకు మా అన్నయ్య ఉండడం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి చిన్న విషయం నేను రోజులో 10 సార్లు కాల్ చేసి అన్నయ్య వచ్చి ఇది ఇచ్చిపోమ్మంటే మా అన్న 10 సార్లు కూడా వస్తాడు. నాకు ఇబ్బంది అవుతుంది, ఇది ఏమని శేఖర్ అత్తయ్య నన్ను గొప్పడతారు, ఎందుకు బిడ్డ ఆయన ఇబ్బంది పెడతామని చెప్పేసి. మరి ఎట్లా నేను బయటికి వెళ్ళాను కదా. అండ్ ఎవరైనా ఇల్లందుకుంటకి వెళ్ళాలంటే బండి ఉండాలి. రమ్య నేను అత్తయ్య ముగ్గురం కూడా వెళ్ళాము, తనను చూసుకోవాలి. అండ్ మెయిన్ థింగ్ మా అన్నయ్య భారం అనుకోడు, కష్టం అనుకోడు, ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళకి నేనంటే అంత ఇష్టం. సో తర్వాత టమాటో తొక్కు చేయడానికి ఇవన్నీ తీసి పెట్టినాం. సో మొత్తానికి అయితే 4th డే మండే 4th డే శేఖర్కి లిటిల్ బిట్ బెటర్గా ఉంది, కానీ ఎటు ఒరిగినా కూడా అవి పగిలి సోన వస్తుంది అనమాట. సో దానివల్ల మంట ఎక్కువ వస్తుంది.
సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్.